అధ్యక్ష మరి నిన్న నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మంత్రి గారికి సంబంధం లేకపోయినా వారి బంధువులకు సంబంధం ఉందని చెప్పి నిన్న నుంచి సభను నడవకుండా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళేదో మేము ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినామని చెప్పి ప్రభుత్వం పైన పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఏ కారణం లేకపోయినా గానీ కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని ఒక అక్కస్తోటి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు, వాళ్ళు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, హౌస్ కమిటీ అంటే హౌస్ కమిటీ వేస్తున్నాం, లేకపోతే సిబిసి చేయడానికి సిబిసి చేయడని చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక ఉద్దేశంతో గడీల పాలన జరగాలి, మేము చెప్పినట్టే వినాలి, మాతోటే ఇది నడవాలనే ఒక అక్కస్తోటే మరి గతంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అట్లాగే ఇప్పుడు సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి అంటే నేను 3వ క్లాసు నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో అత్యంత సీనియర్ వారి అధ్యక్ష. వారు మాట్లాడిన వారి వయసు కూడా గౌరవించకుండా వారు చెప్పిన మాటలు వినకుండా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచుందో అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు, అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వారు కూడా బేషరతుగా గౌరవ సభ్యులకు కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి, అట్లాగే ఈ సభకు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసులు ఎవరు తక్కువ లేరు అధ్యక్ష. అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు చదువుకొని వచ్చినాం. మరి గౌరవ మా పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మా నాయకులకు కూడా అవకాశం ఇస్తే గెలిచి వచ్చినాం అధ్యక్ష. మేము వాళ్ళకన్నా తక్కువేం కాదు అధ్యక్ష. ఇవాళ బెదిరిస్తా ఉన్నారు, AK-47 లాగా చూపిస్తా ఉన్నారు ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి గారు. కాబట్టి ఇది మంత్రి కాదు, తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ నాకు ఆయన చూస్తే అనిపించింది అధ్యక్ష, AK-47 గతంలో ఎవరు పట్టింది అధ్యక్ష? గతంలో నక్సలైట్లు పట్టింది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో పాడి కౌశిక్ రెడ్డి గారు నక్సలైట్ల దగ్గర కాల్చి చంపుతాం అని ఈ రకంగా ఏంది అధ్యక్ష? ఇది ఏం జరుగుతుంది అధ్యక్ష? కొత్త సభ్యులు చాలా మంది వచ్చింది అధ్యక్ష. ఇదేనా మన సభ సాంప్రదాయం? ఇదేనా మన సభ గౌరవం? కాబట్టి మనల్ని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దయచేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీమతి యశస్విని.